హాయ్ గైస్, నేను ఎప్పటి నుంచో ఓన్లీ మామూలు వీడియోస్ చేస్తున్నా కదా. ఇప్పటి నుంచి కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ గేమ్ డౌన్లోడ్ చేశాను. మున్నాబాయ్ తెలుసు కదా, ఆయన ఆడుతున్నారని నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫేస్బుక్ అంటే మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గేమ్లో గూగుల్ ప్లే గేమ్స్, ఫేస్బుక్, గెస్ట్. నేనైతే ఫేస్బుక్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫేస్బుక్ అకౌంట్ ఇచ్చాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు లోడింగ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆడుతున్నాం కదా. మా అన్నయ్య స్టార్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. కంటిన్యూ ఓకే. ఫస్ట్ ఏం ఆడుతున్నాం ఫ్రెండ్స్, ఎట్లా ఉంటుందో చూద్దాం. మై గాడ్, స్టార్ట్ అయిపోయింది. మ్యూజిక్ ఆగిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడాలంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను. ఓకే, పికప్ ద ట్రాష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆఫీస్. ఓకే, ఇవన్నీ తీస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వెనకాల ఏమన్నా వాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే బయట మాట్లాడుకుంటున్నారు మా అమ్మోళ్ళు, ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. మెల్లగా అన్నీ తీసుకుంటూ వస్తాం. ఇది ఎలా పట్టుకుంటున్నారంట ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ వుడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మన ఆఫీస్ ఇది అనమాట. తీసేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఈ ఏఎక్స్పి పాయింట్స్ అంటే తర్వాత చెప్తాను మీకు. ఇక ఇప్పుడు లోపలికి వెళ్ళేది మన కంప్యూటర్ అనుకుంటున్నా. ఇది వెబ్ పేజ్ ఏదో ఓపెన్ చేసాం కనవలా. ఆఫీస్ కంటైనర్, ఆఫీస్ కొట్టాము. నేమ్ వచ్చా, నేమ్ కూడా మార్చుకోవచ్చు అండి ఫ్రెండ్స్. నేనైతే నేమ్ మార్చుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు మా యూట్యూబ్ నేమ్ పెట్టేసాం మనం, బాలా పవన్ కార్స్ అని. బాలా అనేదేమో మా అన్నయ్య పేరు, పవన్ అనేదేమో నా పేరు, అందుకే అలా పెట్టాం ఫ్రెండ్స్. ఓ మై గాడ్, జూమ్ వద్దు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంట. మన దగ్గర 14,999 రౌండ్ ఫిగర్ వేసుకుంటే 15,000 అనమాట. ఇంకేదో పెడుతున్నాం ఫ్రెండ్స్. వద్దు, డబ్బులు వచ్చి నాకు పెట్టుకుందామని అనుకుంటున్నాం. మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ కంప్యూటర్ నుంచి. అయితే ఇప్పుడు మనం ఈ డబ్బులు పెట్టుకుని ఏమని, యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ఆఫీస్ వర్క్, గో టు ద నైబర్హుడ్ టు బై ఏ కార్. ఓకే, కార్ కొనాలంట. నైబర్హుడ్ అంటే అది పేరు ఇచ్చా కదా, అంటే ఇక్కడ కార్స్ కొనుక్కోవాలంట. గేమ్ పేరే అది కదా. కార్ కొనడానికి వెళ్తున్నాం. ఈ అంకుల్ ఏం చెప్తాడు. అంకుల్, మీరు ఎంత చెప్తారు అంకుల్? సార్ మంచి రేట్ చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వద్దులేండి సార్, వెళ్ళిపోతున్నాం బయటికి, మీరు ఎక్కువ రేట్ చెప్తున్నారు. కార్ చూసుకుందాం ఒకసారి. కార్ కూడా బాగా డ్యామేజ్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, బయటకు వచ్చేసి ఇంకో కార్ ఏమైనా చూసుకుందాం. మనకి ఫస్టే మంచి మంచి కార్లు చూసుకోవాలి. ఈ అంకుల్ అని చెప్తాడు. అంకుల్ సార్, మీరు ఎంత బాగున్నారు సార్. ఓకే, ఇప్పుడు ఇంకో కార్ కొనడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ షార్ దగ్గర మళ్ళీ వెళ్దాం, తగ్గిస్తాడు చూద్దాం. మా ఫోన్ ఏమో బాగా ల్యాగ్ అవుతుంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఓకే, కార్ పేరు ఏంటి, వోల్కాస్ గోఫీ 6 అంట. చూద్దాం రేటు బట్టి. బార్గెన్ ఆప్షన్ లేదా మనకి?
సరే వేరే కార్ చూసుకుందాం. ఇటు కార్ని తన్నిపోదాం, ఆగండి. ఓకే, నాకు తక్కువ రేటుకి కొడదాం, ఆగండి. ఓకే, కట్టేసాం. ఇప్పుడు వేరే ఇంటికి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళి ఈ కారు మళ్ళీ అడిగేసాం. ఇంకేం కారు, ఈ కారు అడుగుదాం, ఆగండి. తక్కువ రేటుకి అమ్ముదాం ఈ కార్ని. నాకు ఆల్మోస్ట్ తెలియదు ఫ్రెండ్స్. ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కార్ కూడా బాగానే ఉంది. ఏ కార్ చూద్దాం, ఆగండి. మై గాడ్, ఏంటి స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఇదంతా సారీ 6000. ఓకే, చూద్దాం. లార్డ్ క్రౌన్ విక్టర్ అంట, బాగానే ఉంది. ఓకే, యూ కెన్ ఓపెన్ ఎ స్కేల్ ఫర్ బార్గెన్. యూ కెన్ ఓపెన్ ఎ స్కేల్, సీ ద కార్ డ్యామేజ్ అండ్ గెట్ ఆన్ ఎక్స్ప్రెస్ ఉంది సంథింగ్. నాకు అంత ఇంగ్లీష్ రాదు, కొనేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సెండ్. ఓకే, కారు కొన్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం. ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇది? ఓ మై గాడ్, ల్యాగ్ మాత్రం బాగానే అవుతుంది మా స్టోర్. అంటే రీస్టార్ట్ చేస్తాను ఒకసారి మళ్ళీ. అట్లేదా? ఓకే, ఈ కారు కూడా బాగానే ఉంది. ఇది అమ్మేసి ఆ కార్ దగ్గరికి వద్దాం, అడ్డదారులు వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరో పవన్ గేమింగ్, ఇక్కడ ఇటు వెళ్ళకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే మన దారిలో మనమే వెళ్దాం. ఇదేంటి ఇటు చూపిస్తుంది? ఇటు వెళ్ళాలా? ఓకే, ఇటు వెళ్దాం. ఓకే, ఇటు వెళ్దాం. దిగితే డ్రిఫ్ట్ అద్దాం. మై గాడ్, ఎంత కొన్నారు కార్ని? 6000కు చిల్లర ఎంత కొన్నాం? ఇదేంటి, నీ ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి. వద్దులే, ఇలా అనిపిస్తుంది. దీన్ని తొందర తీసుకెళ్ళిపోవాలి మనం. బానే. ఓ మై గాడ్, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. దిగి ఫోటో తీద్దామా? ట్యాబ్ కొనాలన్నమాట. దీంట్లో ట్యాబ్ ఆప్షన్ కూడా ఉందా? ట్యాబ్ కొనే ఆప్షన్. ఇది ఎపిసోడ్ 1 అనమాట. ఎపిసోడ్ 2 తర్వాత చేస్తాను. అంటే ఫస్ట్ టైం కదా, ఏమన్నా రాంగ్ చేస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మన ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం. ఎట్టగట్ట డ్రిఫ్ట్ వేద్దాం. అవట్లా ఈడేవాడు మన దాంట్లోకి వచ్చినాడు. ఆగండి, ఒకసారి బయటికి దిగుదాం. ఈడెవడో మన ప్లేస్ దగ్గరికి వచ్చినావు. పనిలో పెట్టుకున్నాం. హోమ్లెస్ అంట, వీక్లీ 500 ఇవ్వాలంట. వర్క్ లో పెట్టుకుందాం, క్లీన్ చేస్తాడు. అయితే వీళ్ళని వర్క్ లో పెట్టాలో పెట్టకూడదో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఎపిసోడ్ 2లో పెట్టుకుందాం. ఇవన్నీ కామెంట్స్ చూస్తా. ఓకే, ఇందు కూర్చోబెడదాం అక్కడ కాసేపు. పోనీ షెడ్ లేదంట. ఓకే, ఇప్పుడు మనం కార్ని లోపల పెట్టుకుని అమ్మేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లోపల పెడదాం. ఏమో తప్పు వేస్తా, లోపల తీసుకెళ్తున్నా. అన్న, నేను మా అన్నయ్య కదా, కాసేపు నేను కాసేపు మా అన్నయ్య చేస్తావు డ్రైవింగ్. అంటే మా అన్నయ్య డ్రైవింగ్ ఎక్స్పర్ట్ అనమాట. కార్ గేమ్స్ అలాంటివి బాగా ఆడతాడు.
మా అన్నయ్యకి అసలు డ్రైవింగే రాదు ఆల్మోస్ట్. కొద్దిగా ముందర పెడుతున్నాడు. అంటే ఫస్ట్లో కదా మా డ్రైవింగ్ సరిగ్గా రావట్లా. ఓకే, బయటికి దిగుతాం ఇప్పుడు. బయటికి దిగుతాం. బయటికి ఓకే, బయటికి దిగాం. ఇప్పుడు కంప్యూటర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకసారి కాల్ డీటెయిల్స్ మా అన్నయ్య తెలుసుకుంటాడు. అంటే చూద్దాం ఏం చేస్తాడు. డ్యామేజ్డ్ 46%. అయితే డ్యామేజ్ ఉందంట. ఇక్కడ షాప్కి వెళ్ళమంటుంది. షాప్కి తీసుకెళ్దాం. మాయమైపోయింది. మై గాడ్, నాకు కార్ మాయమైపోయింది. నొక్కాను. మై గాడ్, అక్కడ కార్ ఉంది. నా కార్ అటు వెళ్ళిపోయింది. అయితే మన కార్ ఏమన్నా అవుతే ఇక్కడ తీసుకెళ్తారనమాట డ్యామేజ్. అయితే ఈ అన్నైతే మాట్లాడదాం. మై గాడ్, 9 ఉందని అంట. ఇచ్చేద్దాం. అయితే కామెంట్లో కొంతమంది చేశారనమాట నాకు, అన్న కొద్దిగా రిపేర్ చేసి చెయ్యి బాగా సేల్ అవుతుంది అని అన్నారు. అయితే రిపేర్ చేసి సేల్ చేస్తున్నాం. ఓకే, ఇలా బయటికి వెళ్ళి మనం ఏదన్నా చూసుకుందాం. ఇదేంటి ఈడు దూరుతున్నాడు కానీ మనం దూరలేకపోతున్నాం కారు కిందకి. ఇప్పుడు వెళ్తాం అనమాట మన ప్లేస్ తిరిగి. ఈలోపు మన కార్ని సేల్లో పెట్టేద్దాం. కాదు, వేరే చోటుకి వెళ్ళాలి. ఒక్క నిమిషం, ట్యాబ్ కొన్నాం. ట్యాబ్ కొనడానికి వెళ్తున్నాం మనం. రెడ్ కెఫే. ఓకే, అంటే మొన్నబాయ్ ఆడే దాంట్లో అయితే దీనిలో బెట్టింగ్ కూడా జరిగిద్దంట. కాకపోతే దీనిలో అవ్వట్లేదు అంతే. ఏ బై కాఫీ. వెనక్కి వచ్చేసి వస్తున్నాం. అయితే మనం మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు హలో, అయితే ఇప్పుడు ఆఫీస్ దగ్గర దాకా వచ్చాను అనమాట. ఆఫీస్కి వచ్చేసి రిపేర్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. క్లీనింగ్ తీసుకెళ్దాం. పెట్రోల్ కొట్టిద్దాం పద. పెట్రోల్ కొట్టి క్లీనింగ్ అక్కడ వద్దులే కానీ క్లీనింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. 0 డ్యామేజ్, పెయింటెడ్ 43%. ఓకే, అంత బాగుంది. కొంచెం ఉంది. అయితే కార్ కొంచెం పెట్రోల్ కొట్టిద్దాం. అయితే వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఫ్యూల్ కొట్టుకొని వచ్చేద్దాం. క్లీనింగ్ ఏం వద్దులేండి, మళ్ళీ డబ్బులు వేస్ట్. అసలే మన దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. 7,000 ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డే అనమాట మనది ఇది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఫస్ట్ డే అని 7,000 రూపీస్ ఉన్నాయి. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందని చెప్పారు ఆల్మోస్ట్. నాకు ఇక్కడ ఇది ఉంది. పెట్రోల్ బంక్ ఏనా అది? అబ్బా, రియల్ లైఫ్లో కూడా రియల్ లైఫ్లో కూడా ఎప్పుడు డ్యామేజ్ చేయలేదు. అసలు రియల్ లైఫ్లో నడుపుతున్నట్టే ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఇరిగితే ఇక్కడ ఇరిగినట్టే ఉంది. అంటే మా అన్నయ్య క్లీనింగ్ తీసుకెళ్ళిపోతున్నాడు, డబ్బులు వేస్ట్ అని చెప్పిన వినట్లేదు. ఏంటి పెట్రోల్ కొట్టడానికి ఎవరు ఉండరా? మనమే తీసి మనమే కొట్టాలి. పెట్రోల్ ఏంటి టాకా? అదేంటి ఇప్పుడు అదేమైంది ఫ్రెండ్స్, డబ్బులు కూడా తీసుకుంటారంట ఫ్యూల్కి. డ్యామేజ్ చేసేది చూసారా మా అన్నయ్య. అసలు డ్రైవింగే రాదనమాట మా అన్నయ్యకి. ఓకే, ఈ కార్ని ఇంటికి తీసుకెళ్ళిపోయినాక దీంతో వీడియోని ఫినిష్ చేద్దాం. ఇది ఎపిసోడ్ 1.
ఎపిసోడ్ తొందరలోనే చేస్తాను. ఓకే, ఆఫీస్లో పెట్టి దీన్ని ఇప్పుడు సేల్లో పెడదాం. అంటే కొన్నిసార్లు కట్ చేసి వీడియో పెడదాం. దాన్ని ఇగ్నోర్ చేసేయండి. అంటే మెసేజెస్ కూడా వస్తున్నాయి. అంటే ఏదన్నా ఫోన్ ట్యాబ్ లాంటివి అంటే చేయొచ్చు. ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళి కంప్యూటర్ ఓపెన్ చేద్దాం. ఆప్షన్ ఏదో ఆప్షన్కి వెళ్ళమంటున్నారు. సరే, గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. సరే, ఆప్షన్కి వెళ్దాం రండి. ఇప్పుడు ఆప్షన్కి వెళ్ళి ఒక కారు కొని కొందాం అనమాట. ఆప్షన్ ఓపెన్ లేదు ఫ్రెండ్స్. చూద్దాం, ఆగండి ఒకసారి. చూద్దాం. కార్ మార్కెట్కి వెళ్దాం. కార్ మార్కెట్ కంటే వెళ్దాం. ఓకే, కార్ మార్కెట్కి వచ్చాము ఇప్పుడు. ఎట్లాగైనా ఒక మంచి కార్. మై గాడ్, కార్ మార్కెట్ కూడా క్లోజ్ ఉంది. నైబర్హుడ్కి వెళ్దాం. ఇంకొక కార్ కొనాలి ఫ్రెండ్స్. ఇది బాగా డర్టీగా ఉంది, వద్దు. ఇక్కడ ఉన్నాడు ఆ బాబు ఏంటి ఇంకా అక్కడే కూర్చున్నాడు. మనకంటే ఒక ఇల్లు ఉండాలి ఫ్రెండ్స్. నా వైపు కార్ చూసాను, అదిరిపోయింది. అదిగోండి ఆ కారు వెళ్దాం. ఆ బాబాయ్ ఎంత చెప్తాడు అడుగుదాం. బార్గెన్ చేసే ఆప్షన్ స్కిల్స్ పాయింట్స్ ఉంటే ఇద్దంట. అమ్మాయి గారు 16,000 వద్దులే, వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోదాం. ఇంకో మంచి కార్ ఏదన్నా కొందాం. ఎక్కువ రేట్ అడుగుదాం. ఇది ఎంత నాకు తెలిసి ఇది ఎక్కువ రేట్ అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అంకుల్ ఎంతకి ఇస్తారా? అబ్బో, 21,000. ఇక్కడ కారే లేదు. ఏంటి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం? వద్దులే, ఇటు నుంచి అటు వెళ్ళిపో. తమ్ముడు, కార్ అయితే కొనలా చూసాం ఒకసారి. అయితే ఈ బాబాయ్ దగ్గర అడుగుదా, ఎక్కువ రేట్ చెప్తే వెళ్ళిపోదాం. సూటు బూట్ వేసుకున్నాడు. పైలట్ అనమాట. ఎంత చెప్తా బాబాయ్? 3,000. ఓకే, కొనేద్దాం. 3,000 అయితే ఓకే. థ్యాంక్స్. ఓకే, చిల్ బ్రో, చిల్. చక్క ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ముందు కార్ వెళ్ళిపోయింది అది. ఇందాక చూపించారు కదా ఫ్రెండ్స్. ఈ కార్ ఏమైనా కొందాం. బిగ్ సేల్ అంటే ఏ అంకుల్ కూడా పైలట్ అంకులే, అలా ట్విన్ అనమాట. 10,000 అసలు పట్టుకోకూడదు దీన్ని. అందులో ఏముందని 10,000 అడుగుతున్నాడు? ఇదన్నా అడుగుతాం. ఈ అంకుల్ 1,000 రూపాయలకి ఇచ్చిన గొప్పే. తెలీదు, చూద్దాం ఏం మోడల్. ఇది ఇంకా లార్డ్ క్రౌన్ విక్టర్ అంట. ఎంత ఇది? 4,000 కొందాం. అమ్మో, 4,000 లేవు మన దగ్గర. 3,000 చూసుకోవాలి. ఒక్క కార్ చూసి ఇంటికి వెళ్ళిపోదాం. అంటే మేము చదువుకోవాలన్నమాట. 40 వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం తిరిగి. బస్ స్టాప్ అక్కడ ఉందో చూద్దాం. కార్ స్టోర్ అంట, ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళొచ్చు లేదు, లోపల కడుపు కూడా పెట్టలేకపోతున్నాం. ఎటు వెళ్తున్నాం ఏంటి? ఓకే, రోడ్డు మీదకి వచ్చాం. ఇక్కడ బస్ స్టాప్ ఉంటే మంచిది. ఇంటికి వెళ్ళిపోదాం చక్క. ఇంటికి వెళ్ళి రెస్ట్ చేసుకుందాం. ఆఫీస్కి వెళ్ళిపోదాం, ఇంటికి వద్దులే. జీప్ వదిలిపోయింది. బిగ్ సేల్ అంటే ఈ తాత ఎంతకి ఇస్తావు నువ్వు? అమ్మో, 39,000. చీబా, మనం ఇంత పూర్ అని అనుకోలేదు. రియల్ లైఫ్లో కూడా పూరే. పూర్ అంటే పూర్ కాదు, అంటే ఒక మిడిల్ క్లాస్ అనమాట. మళ్ళీ తాత దగ్గరికి వచ్చాం. వెళ్ళిపోతాం ఇంటికి. నాకు చిరాకు వచ్చేసింది.
బాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఎపిసోడ్లో పెడతాం వీడియో. ఇక్కడ వద్దు. ఓకే, ఇంటికి వెళ్ళిపోయి పడుకుందాం. బస్ స్టాప్ ఏది ఉంది, బస్ స్టాప్ వెళ్ళిపోదాం. ఏమన్నా క్యారవాన్ అన్నమాట. పడుకుందాం వెళ్ళి. ఇప్పుడు ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం మనం. దొంగల పరుగు క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్.